రైట్ నీలిమ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హత్య రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక గ్రామంలోకి వెళ్తున్న సమయంలో అక్కడ వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ అంటే తెలిసిపోతుంది వాళ్ళకు పూర్తిగా అధికారంలోకి ఇక రాబోము అనేది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు అదే ఫ్రస్ట్రేషన్లో మనకు కనిపిస్తా ఉన్నారు. నిన్న చంద్రమోహన్ రెడ్డి పైన హత్యాయత్నం కూడా చేసే ప్రయత్నం చేశారు. గడ్డపార తీసుకెళ్లి చంపే ప్రయత్నం కూడా నిన్న జరిగింది. రైట్ చూద్దాం. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టోపల్లిలో నిన్న సాయంత్రం వైసీపీ సానుభూతిపరుడు బల్లి వెంకటయ్య గడ్డపారతో సోమిరెడ్డిపైకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు వెంకటయ్యను అడ్డుకున్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిన్న కట్టుపల్లిలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమిరెడ్డి వస్తున్న నేపథ్యంలో మొన్న రాత్రే స్థానిక టీడీపీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు బల్లి వెంకటయ్య ఫ్లెక్సీలను చించి చెరువులో పడేశారు. ఇక విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు నిన్న ఉదయం మరోమారు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా మళ్లీ వాటిని చించేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో సోమిరెడ్డి కట్టుపల్లికి చేరుకోగా మద్యం మత్తులో ఉన్న వెంకట వీరంగం సృష్టించారు. అసలు మా గ్రామానికి టీడీపీ వాళ్లు ఎందుకు వస్తున్నారు అంటూ కేకలు వేశాడు. బాణసంచా కాలుస్తున్న టీడీపీ కార్యకర్తను కొట్టాడు. సోమిరెడ్డి గుడిలో పూజలు నిర్వహించి బయటకు వస్తుండగా వెంకటయ్య గడ్డపారం తిప్పుతో వీరంగం సృష్టించాడు. సోమిరెడ్డి పైకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని వెంకటయ్యకు దేశశుద్ధి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, పూర్తిగా ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికార పార్టీ వైసీపీకి ముందు పట్టుండేది, కానీ క్రమంగా అది చేజారిపోతా ఉంది. పూర్తి వ్యతిరేకత ప్రజల్లో వస్తున్న పరిస్థితులు ఈ ప్రభుత్వం చేస్తున్న పనులకు సంబంధించి సో వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది బాగా. అంటే ఎవరు కనిపించినా వాళ్ళపైన దాడులు చేయాలని అనుకోవడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కూడా చేతులు మడత పెట్టండి అంటూ కూడా ఒక సూచన కార్యకర్తలకు చేశారు. ఆ విధంగానే వాళ్ళంతా ఇటు ప్రతిపక్ష నాయకుల పైన దాడులకు తెగబడుతున్న పరిస్థితులు అధికార పార్టీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పవన్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఒక కంచుకోటగా వైసీపీ చెప్పుకునేది. గత ఎన్నికల్లో 10 నియోజకవర్గాలు గెలుచుకుంది. అలాగే పార్లమెంట్ కూడా నెల్లూరు, తిరుపతి 2 కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా ప్రభుత్వం పైన, జగన్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ ప్రజల్లోనే కాదు, చివరాఖరికి ఆ వైసీపీ శ్రేణుల్లోనే నేతలు, కార్యకర్తల్లో కూడా ఈ జగన్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత రావటం, వాళ్ళంతా కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో టీడీపీలోకి చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తట్టుకోలేని కొంతమంది ఆగడాలు సృష్టిస్తున్నారు, అరాచకాలకు పాల్పడుతున్నారు. నిన్నటి రోజున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనుబోలు మండలం కట్టుపల్లి అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే నిన్నటి రోజున ఈ వెంకటయ్య అన్ని కూడా తెంపేసి, చించేసి వాటన్నిటి చెరువులో పడేశాడు. అయినా కూడా గొడవలకు పోకూడదనే ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు మరోసారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా వాటిని కూడా మళ్ళీ అతను చించేయడం జరిగింది. అయితే చాలా ఓపిక్ గా టీడీపీ శ్రేణులు ఉండడం జరిగింది. కార్యక్రమం జరిగే సమయంలో ఆయన సోమిరెడ్డి గుడిలోకి వెళ్లి పూజలు చేసి బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ వెంకటయ్య అనే కార్యకర్త గడ్డపార తీసుకొని ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరూ కూడా వెంటనే అతన్ని పట్టుకున్నారు, ఆపారు, నిలువరించారు. చాలా మంది, మరికొంతమంది కార్యకర్తలు కూడా అక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా కర్రలు తీసుకొని టీడీపీ శ్రేణుల పైన దాడికి యత్నాలు చేశారు. అనంతరం ఒక కార్యకర్త ఇంటికి వెళ్లి, మహేంద్ర అనే కార్యకర్త ఇంటికి వెళ్లి అతన్ని చావగొట్టారు ఈ వైసీపీ కార్యకర్తలు. ఆ కారు అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అసలు మీరు టీడీపీ వాళ్ళు ఈ గ్రామానికి రావటానికే లేదు, ఎవరిని కూడా ఓటు అడగడానికి లేదంటూ ఈ టీడీపీ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆడ వేరంగా సృష్టిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే స్వయాన సీఎంఏ చేతులు మడత పెట్టండి, ఈ విధంగా ఒక క్యాప్షన్ ఇవ్వటం, ఒక ఫ్యాక్షన్ పోకడలు. ప్రశాంతమైనటువంటి నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజున ఏ గ్రామంలో ఏ క్షణాన ఏం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ భయపడే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. పాలకుల ఈ వ్యాఖ్యల వల్లే ఇలాంటి పోకడలు, ఇలాంటి కొనసాగుతున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమిరెడ్డికి అయితే ప్రాణాపాయం త్రుట్లో తెప్పిందని చెప్పాలి. వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీసులు టీడీపీ శ్రేణులపైన కేసులు నమోదు చేస్తారని చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.